హాయ్ గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయితే మనకి దగ్గరలో ఉందన్నమాట. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అయితే ఇండియా వచ్చేసింది, న్యూజిలాండ్ కూడా వచ్చేసింది. అంటే ఆస్ట్రేలియా వచ్చి ఉంటే ఆ లెక్క వేరుండేదేమో, బట్ న్యూజిలాండ్ రావడం ఏంటంటే ఇంకా ఆసక్తి అయితే ఎక్కువైంది. ఎందుకంటే న్యూజిలాండ్కి ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా లేదనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీతోనే వస్తారు. సో మన మధ్య ఉన్న టాప్ 3 బ్యాట్స్మెన్స్ అంటే కోహ్లీ, గిల్, రోహిత్. సో ఈ 3 వికెట్లు తీయడానికి వాళ్ళైతే స్టార్టింగ్ 10 ఓవర్లోనే ప్రయత్నిస్తారనమాట. సో ఒకవేళ 3 పడిపోయింది అంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ మీద అయితే ప్రెజర్ ఎక్కువ పడిపోద్ది. సో వాళ్ళ ప్లాన్ అంతా అదే. ఎందుకంటే ఎప్పుడైనా టాప్ 3 బ్యాట్స్మెన్లు మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యన రోహిత్ కానీ గిల్ కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసి కొంచెం తగ్గిపోతుంది అనమాట. బట్ ఈ ఫైనల్లో చూసుకుంటే వాళ్ళైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక 100 రన్లైనా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో మరి ఎలా చూస్తారు, ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటని చూసుకుంటే బౌలింగ్లో మళ్ళీ ఆ స్పిన్నర్లు అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ని అయితే ఈ మ్యాచ్ మరి పెడతారో పెట్టరో తెలియదు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ని తెచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారనమాట. సో మరి స్పిన్నర్లు ముగ్గురితో ఆడిస్తారా లేకపోతే కుల్దీప్ని పక్కన పెడతారా అనేది చూడాలన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మన టీంని యాజ్ ఇట్ ఈజే మళ్ళీ పెడతారు, చేంజెస్ ఏమీ తీసుకురాకుండా సేమ్ టీమే పెడతారు అని అయితే న్యూస్ ఉందన్నమాట. సో మరి న్యూజిలాండ్ చూసుకున్నా కూడా విలియమ్సన్ అసలు నిజంగా ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే చాలా ఫాస్ట్గా ఆడుతాడు, ఫోకస్డ్గా ఆడుతాడు. విలియమ్సన్ వికెట్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో. మరి విలియమ్సన్ కోసం మరి ఎలాంటి టాక్టిక్స్ పెడతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది చూడాలన్నమాట. బట్ ఫైనల్ అయితే చాలా ఖచ్చితంగా హైలైట్ అవబోతుంది నిజంగా. సో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలు స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనకి ఊహించిన రిటైర్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి గైస్. సో జడేజా కానీ, రోహిత్ కానీ, కోహ్లీ కానీ, సో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు రిటైర్మెంట్ వస్తుంది అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో మరి ఎవరు ఇస్తారు ఏంటి అనేది తెలియదు. బట్ అవతలైతే విలియమ్సన్ విలియమ్సన్ అయితే అదే లాస్ట్ మ్యాచ్. మన టీంలో మాత్రం రిటైర్మెంట్ ఎవరు ఇవ్వకూడదు అంత వేగంగా అని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారనమాట. దాంతో పాటుగా ఇది గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఖాతాలో ఇంకొక ఐసీటీ ట్రోఫీ అయితే పడుతుందన్నమాట. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఏంటంటే ఫైనల్స్లో ఎన్నో ఫైనల్స్ ఆడాడు, ముంబై ఇండియన్స్కి ఎస్పెషల్లీ. సో చాలా ట్రోఫీలు అందించాడు అనమాట. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్యాన్స్ అయితే రోహిత్ మీద చాలా నమ్మకాలు పెట్టుకుంటున్నారు. అలాగే ఒకవేళ ఇండియా చేజింగ్కి వచ్చింది అంటే కోహ్లీ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతారు. సెమీఫైనల్లో ఎలా అయితే డిపెండ్ అయ్యారో సేమ్ ఇక్కడ కూడా కోహ్లీ మీద చాలా ఎక్కువ అయితే ప్రెజర్ పడనుంది మళ్ళీ ఇంకోసారి. సో ఆయనకి తోడు ఇంకెవరైనా గిల్ కానీ అట్లీస్ట్ శ్రేయస్ అయ్యారు ఒక కంట్రిబ్యూషన్ పెడితే మ్యాచ్ అనేది సాఫీ అయిపోద్ది. లేదంటే మాత్రం ఖచ్చితంగా కోహ్లీ మీద మళ్ళీ అయితే ప్రెజర్ పడుతుంది. సో ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే, రోహిత్కి కోహ్లీకి ఇది ఇంకొక ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఏంటి, గెలుస్తుందా గెలదా, అసలు ఎక్కడ మైనస్లు పడవచ్చు?